హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి అకాడమీ లెర్న్ ఇంగ్లీష్ త్రూ స్టోరీస్. ఈ వీడియోలో ఎప్పటిలాగానే మనం ఒక తెలుగు స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా మనం ఆ స్టోరీ ఏంటో చూద్దాం. చూడండి, ఇక్కడ ఒకానొకప్పుడు రమ్య మరియు గీత చాలా మంచి స్నేహితులు. వారు ఒక చిన్న ఇంటిలో కలిసి జీవించారు. కానీ వాళ్ళిద్దరూ చాలా సోమరులు. ఇంటి పనులేమి చేయడానికి వారు ఇష్టపడలేదు. ఎవరూ గదిని శుభ్రం చేయలేదు, పాత్రలు కడగలేదు. దానివల్ల వారి ఇల్లు మురికిగా అస్తవ్యస్తంగా అయ్యింది. కొన్ని రోజుల తర్వాత ఎలుకలు, దోమలు, పురుగులు వారి ఇంట్లో నివసించడం మొదలుపెట్టాయి. రమ్య మరియు గీత త్వరలోనే అనారోగ్యానికి గురయ్యారు. వారికి జ్వరం, దగ్గు వచ్చాయి. డాక్టర్ వాళ్ళ ఇంటికి వచ్చి ఆశ్చర్యపోయాడు. అతను చెప్పాడు, మీరు మీ సోమరితనం వల్లే అనారోగ్యానికి గురయ్యారు. మీ ఇల్లు శుభ్రంగా ఉంటే మీరు అనారోగ్యానికి గురై ఉండేవారు కాదు అని. రమ్య మరియు గీత తన తప్పును గుర్తించారు. ఆ రోజు నుండి వారు ప్రతిరోజు తమ ఇంటిని శుభ్రంగా ఉంచడం మొదలుపెట్టారు. ఇది అన్నమాట తెలుగు స్టోరీ. ఇప్పుడు మనం ఈ తెలుగు స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో, బాగుందనో, ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనో ఏదో ఒకటి తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో అవసరం, మరిన్ని వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని చూసి వెళ్లకుండా లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ ఒకానొకప్పుడు రమ్య మరియు గీత చాలా మంచి స్నేహితులు. ఒకానొకప్పుడు అంటే వన్స్ అపాన్ ఏ టైం. వన్స్ అపాన్ ఏ టైం అంటే ఒకానొకప్పుడు రమ్య మరియు గీత చాలా మంచి స్నేహితులు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? రమ్య మరియు గీత అనేది సబ్జెక్టు. వీళ్ళు మంచి స్నేహితులు అంటే ఇక్కడ మనం ఒక బీ ఫామ్ని యూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి రమ్య అండ్ గీత వర్ గుడ్ ఫ్రెండ్స్. మంచి స్నేహితులు, చాలా మంచి స్నేహితులు. కాబట్టి వెరీ లేదా సో కూడా యాడ్ చేస్తే రమ్య అండ్ గీత వర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. తర్వాత వారు ఒక చిన్న ఇంటిలో కలిసి జీవించారు. ఓకే, ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? వారు అనేది సబ్జెక్టు, వాళ్ళు జీవించారు అంటే నివసించారు అన్నమాట. అంటే దే లివ్డ్ అంటే వారు నివసించారు. దే లివ్డ్ వారు నివసించారు, వారు జీవించారు. ఎలా? కలిసి జీవించారు. కలిసి అంటే టుగెదర్. దే లివ్డ్ టుగెదర్ అంటే వాళ్ళు కలిసి నివసించారు. ఎక్కడ? ఒక చిన్న ఇంటిలో అంటే ఇన్ ఏ స్మాల్ హౌస్. ఇన్ ఏ స్మాల్ హౌస్ ఒక చిన్న ఇంటిలో. దే లివ్ టుగెదర్ ఇన్ ఏ స్మాల్ హౌస్. వారు ఒక చిన్న ఇంటిలో కలిసి జీవించారు. కానీ అంటే బట్, కానీ వాళ్ళిద్దరూ చాలా సోమరిపోతులు. ఓకే, వాళ్ళిద్దరూ అనేది ఇక్కడ సబ్జెక్టు. అంటే బోత్ ఆఫ్ దెమ్ అంటే వాళ్ళిద్దరూ వర్ సోమరులు అంటే లేజీ, చాలా. కాబట్టి వెరీ లేజీ. వెరీ అనేది ఇంతకుముందు యూజ్ చేసాం కాబట్టి మనం ఇక్కడ సో యూజ్ చేద్దాం. ఓకే, బట్ బోత్ ఆఫ్ దెమ్ వర్ సో లేజీ, చాలా సోమరులు. ఇంటి పనులేమి చేయడానికి వారు ఇష్టపడలేదు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? వారు అనేది సబ్జెక్టు. ఇష్టపడలేదు, వారు ఇష్టపడలేదు అంటే దే డిడెంట్ లైక్. దే డిడెంట్ లైక్ వారు ఇష్టపడలేదు. దేనికి? చేయడానికి అంటే టు డూ చేయడానికి. ఏం చేయడానికి? ఇంటి పనులు అంటే హౌస్ హోల్డ్ చోర్స్ అంటే ఇంటి పనులు. ఓకే, హౌస్ హోల్డ్ చోర్స్ అంటే ఇంటి పనులు. పనులేమి అంటున్నాం కాబట్టి ఇక్కడ ఎనీ అనే ఒక పదాన్ని యాడ్ చేస్తే సరిపోద్ది అనమాట. మొత్తం చూస్తే దే డిడెంట్ లైక్ టు డూ ఎనీ హౌస్ హోల్డ్ చోర్స్ అంటే వాళ్ళు ఇంటి పనులు ఏమీ చేయడానికి ఇష్టపడలేదు. తర్వాత ఎవరు గదిని శుభ్రం చేయలేదు, పాత్రలు కడగలేదు. అంటే ఎవరు కూడా అంటే ఇద్దరిలో ఎవ్వరు కూడా గదిని శుభ్రం చేయలేదు. అంటే నోబడి
క్లీన్డ్ ఓకే ద హౌస్. నోబడి క్లీన్డ్ ద హౌస్ అంటే ఎవరు గదిని శుభ్రం చేయలేదు. అండ్ ఇంకేంటి, పాత్రలు కడగలేదు అంటే వాష్డ్ ద. పాత్రలు అంటే యుటెన్సిల్స్. ఓకే, నోబడి క్లీన్డ్ ద హౌస్ అండ్ వాష్డ్ ద యుటెన్సిల్స్ అంటే ఎవరు గదిని శుభ్రం చేయలేదు మరియు పాత్రలు కడగలేదు. దానివల్ల అంటే బికాజ్ ఆఫ్ దట్ అంటే దానివల్ల, బికాజ్ ఆఫ్ దట్ దానివల్ల వారి ఇల్లు మురికిగా అస్తవ్యస్తంగా అయ్యింది. ఇక్కడ అయ్యింది అనేది వెర్బు, సబ్జెక్ట్ ఏంది, వారి ఇల్లు అనేది సబ్జెక్ట్. అంటే దేర్ హౌస్ అయ్యింది అంటే దేర్ హౌస్ బికేమ్ అయ్యింది. దేర్ హౌస్ బికేమ్ వారి ఇల్లు అయ్యింది ఎలా, మురికిగా అండ్ అస్తవ్యస్తంగా. అంటే దేర్ హౌస్ బికేమ్ మురికిగా అయ్యిందంటే డర్టీ అండ్ మెస్సీ అంటే ఇక్కడ మనం గందరగోళంగా లేదా అస్తవ్యస్తంగా అనే పదాలకు ఇక్కడ మనం మెస్సీ అని రాయొచ్చు. ఓకే, బికాజ్ ఆఫ్ దట్ దేర్ హౌస్ బికేమ్ డర్టీ అండ్ మెస్సీ. తర్వాత కొన్ని రోజుల తర్వాత అంటే ఆఫ్టర్ ఏ ఫ్యూ డేస్, కొన్ని రోజుల తర్వాత ఎలుకలు, దోమలు, పురుగులు వారింటిలో నివసించడం మొదలుపెట్టాయి. ఇక్కడ వెర్బ్ ఏంది, మొదలుపెట్టాయి. సబ్జెక్ట్ ఏంది, ఎలుకలు, దోమలు, పురుగులు. ఇదంతా కూడా మనకి సబ్జెక్ట్. ఓకే, ఎలుకలు అంటే ర్యాట్స్, దోమలు అంటే మస్కిటోస్. ఓకే, అండ్ పురుగులు అంటే ఇన్సెక్ట్స్. ఓకే, ఏం చేశాయి, మొదలుపెట్టాయి అంటే స్టార్టెడ్ మొదలుపెట్టాయి. ఏం స్టార్ట్ చేశాయి, నివసించడం అంటే లివింగ్. ఎక్కడ, వారి ఇంటిలో అంటే ఇన్ దేర్ హౌస్. ఇది అన్నమాట. ఓకే, తర్వాత రమ్య మరియు గీత త్వరలోనే అనారోగ్యానికి గురయ్యారు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది, రమ్య మరియు గీత అనేది సబ్జెక్టు, అనారోగ్యానికి గురయ్యారు అంటే వెర్బ్. అంటే రమ్య అండ్ గీత ఇక్కడ అనారోగ్యానికి గురవటం అంటే ఫాల్ సిక్ అంటే అనారోగ్యానికి గురవటం. అయ్యారు కాబట్టి ఆల్రెడీ ఫాల్ కాస్త ఫెల్. ఓకే, ఫెల్ సిక్. ఓకే, త్వరలోనే అంటే ఇక్కడ మనం సూన్ అనే ఒక పదాన్ని యాడ్ చేస్తే రమ్య అండ్ గీత సూన్ ఫెల్ సిక్ అంటే వారు త్వరలోనే అనారోగ్యానికి గురయ్యారు. వారికి జ్వరం, దగ్గు వచ్చాయి. ఓకే, వారికి వచ్చాయి అంటే దే హ్యాడ్ అంటే వారికి వచ్చాయి. ఏమొచ్చాయి, జ్వరం అంటే ఫీవర్ అండ్ దగ్గు అంటే కాఫ్. ఓకే, దే హ్యాడ్ ఫీవర్ అండ్ కాఫ్. తర్వాత డాక్టర్ వాళ్ళ ఇంటికి వచ్చి ఆశ్చర్యపోయాడు. ఫస్ట్ ఏం చేశాడు, ఇంటికి వచ్చాడు, అది రాద్దాం. తర్వాత ఆశ్చర్యపోయాడు, అది రాద్దాం. కాబట్టి డాక్టర్ వాళ్ళ ఇంటికి వచ్చాడు అంటే ద డాక్టర్ కేమ్ టు దేర్ హౌస్ అంటే డాక్టర్ వాళ్ళ ఇంటికి వచ్చి అండ్ ఆశ్చర్యపోయాడు అంటే హీ వాజ్ సర్ప్రైజ్డ్. ఆశ్చర్యపోయాడు, డాక్టర్ వాళ్ళ ఇంటికి వచ్చాడు మరియు ఆశ్చర్యపోయాడు. అతను చెప్పాడు అంటే హీ సెడ్ అతను చెప్పాడు. ఏం చెప్పాడు, మీరు మీ సోమరితనం వల్లే అనారోగ్యానికి గురయ్యారు. ఓకే, ఇక్కడ రీజన్ ఏంటి, మీ సోమరితనం వల్లే అనేది రీజన్. కాబట్టి తర్వాత రాద్దాం, ఫస్ట్ ఇది రాద్దాం. మీరు అనారోగ్యానికి గురయ్యారు, ఇది రాద్దాం. ఓకే, ఇందాకే చెప్పుకున్నాం అనారోగ్యానికి గురవ్వటం అంటే ఫాల్ సిక్ అని. మీరు అనారోగ్యానికి గురయ్యారు కాబట్టి యూ ఫెల్ సిక్, మీరు అనారోగ్యానికి గురయ్యారు. ఇక్కడ రీజన్ ఏంది, మీ సోమరితనం వల్లనే అంటే బికాజ్ ఆఫ్. ఓకే, బికాజ్ ఆఫ్ యువర్ లేజినెస్. ఇక్కడ లేజినెస్ అంటే సోమరితనం. ఓకే, యు ఫెల్ సిక్ బికాజ్ ఆఫ్ యువర్ లేజినెస్ అంటే మీరు మీ సోమరితనం వల్లే అనారోగ్యానికి గురయ్యారు. తర్వాత మీ ఇల్లు శుభ్రంగా ఉంటే మీరు అనారోగ్యానికి గురయ్యి ఉండేవారు కాదు. అంటే పాస్ట్లో ఒకవేళ ఒక విధంగా జరిగి ఉంటే ఇంకో విధంగా జరిగి ఉండేది. ఇలాగ చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఇఫ్ కండిషన్ 3ని యూజ్ చేస్తాము. ఇక్కడ మనం ఇఫ్ కండిషన్ 3ని యూజ్ చేయాలి. ఇఫ్ కండిషన్ 3 అంటే ఇఫ్ తోటి పాస్ట్ పర్ఫెక్ట్ ఉండాలి ఫస్ట్, తర్వాత సెంటెన్స్ వచ్చేసి వుడ్ హ్యావ్ తోటి వెర్బ్ మూడో రూపంలో ఉండాలి. ఇది అనమాట మనకి ఇఫ్ కండిషన్ 3. మీరు మీ ఇల్లు శుభ్రంగా ఉంటే అంటే
ఇక్కడ ఫస్ట్ మనం ఉంచి ఉండి ఉంటే అని రాస్తే ఇఫ్ యూ హ్యాడ్ కెప్ట్ అంటే ఉంచి ఉండి ఉంటే ఏంటి మీ ఇల్లు అంటే యువర్ హౌస్. ఇఫ్ యూ హ్యాడ్ కెప్ట్ యువర్ హౌస్ ఎలా శుభ్రంగా అంటే క్లీన్. ఇఫ్ యూ హ్యాడ్ కెప్ట్ యువర్ హౌస్ క్లీన్ మీ ఇల్లు మీరు శుభ్రంగా ఉంచి ఉంటే మీరు అనారోగ్యానికి గురి అయ్యి ఉండేవారు కాదు. అంటే యూ వుడెంట్ హ్యావ్ అనారోగ్యానికి గురి అవ్వడం అంటే ఫాల్ సిక్ అనుకున్నాం కాబట్టి ఫాలెన్ ఇక్కడ V3 ఓకే, ఫాలెన్ ఓకే. యూ వుడెంట్ హ్యావ్ ఫాలెన్ సిక్ మీరు అనారోగ్యానికి గురి అయ్యి ఉండేవారు కాదు ఓకే. ఇఫ్ యూ హ్యాడ్ కెప్ట్ యువర్ హౌస్ క్లీన్ యూ వుడెంట్ హ్యావ్ ఫాలెన్ సిక్. తర్వాత రమ్య మరియు గీత తమ తప్పును గుర్తించారు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది రమ్య మరియు గీత అనేది సబ్జెక్టు, ఇక్కడ గుర్తించారు అనమాట. అంటే రమ్య అండ్ గీత ఇక్కడ గుర్తించడం అంటే నోటీస్ చేశారు అని రాద్దాం మనం ఓకే. రమ్య అండ్ గీత నోటీస్డ్ ఏం గుర్తించారు తమ తప్పును అంటే దేర్ మిస్టేక్. రమ్య అండ్ గీత నోటీస్డ్ లేకపోతే రమ్య అండ్ గీత రియలైజ్డ్ దేర్ మిస్టేక్ అన్నా సరే రెండు ఒకటే. ఆ రోజు నుండి అంటే ఫ్రమ్ దట్ డే, ఆ రోజు నుండి ఫ్రమ్ దట్ డే వారు ప్రతిరోజు తమ ఇంటిని శుభ్రంగా ఉంచడం మొదలుపెట్టారు. ఇక్కడ వెర్బ్ ఏంది మొదలుపెట్టారు ఓకే. వారు మొదలుపెట్టారు అంటే దే స్టార్టెడ్ వాళ్ళు మొదలుపెట్టారు. ఏం మొదలుపెట్టారు శుభ్రంగా ఉంచడం అంటే ఇక్కడ కీపింగ్ అనమాట. ఉంచడం అంటే కీపింగ్ ఓకే. దే స్టార్టెడ్ కీపింగ్ దేన్ని తమ ఇంటిని శుభ్రంగా అంటే దేర్ హౌస్ క్లీన్ ఓకే. దే స్టార్టెడ్ దేర్ హౌస్ క్లీన్ ప్రతిరోజు కాబట్టి ఎవ్రీడే ఓకే. ఇది అన్నమాట స్టోరీ. ఒకసారి మనం స్టోరీ అంతటిని ఒకసారి చూస్తే చూడండి ఇక్కడ వన్స్ అపాన్ ఏ టైమ్ అంటే ఒకానొకప్పుడు వన్స్ అపాన్ ఏ టైమ్ రమ్య అండ్ గీత వర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అంటే రమ్య మరియు గీత చాలా మంచి స్నేహితులు. దే లివ్డ్ టుగెదర్ వాళ్ళు కలిసి నివసించారు. ఇన్ ఏ స్మాల్ హౌస్ ఒక చిన్ని ఇంటిలో. బట్ కానీ బోత్ ఆఫ్ దెమ్ వర్ సో లేజీ వాళ్ళిద్దరు కూడా చాలా సోమరిపోతులు. దే డిడెంట్ లైక్ టు డూ అంటే వాళ్ళు చేయడానికి ఇష్టపడలేదు. ఎనీ హౌస్ హోల్డ్ చోర్స్ అంటే ఎటువంటి ఇంటి పనులు చేయడానికి వారు ఇష్టపడలేదు అని అర్థం. నోబడి క్లీన్ ద హౌస్ అంటే ఎవరు కూడా గదిని శుభ్రం చేయలేదు. అండ్ వాష్డ్ ద యుటెన్సిల్స్ అంటే పాత్రలను కడగలేదు. బికాస్ ఆఫ్ దట్ దానివల్ల దేర్ హౌస్ బికేమ్ డర్టీ వాళ్ళ ఇల్లు మురికిగా మారిపోయింది. అండ్ మెస్సీ అంటే గందరగోళంగా అయ్యింది లేదా అస్తవ్యస్తంగా అయ్యింది. ఆఫ్టర్ ఎ ఫ్యూ డేస్ కొన్ని రోజుల తర్వాత ర్యాట్స్ మస్కిటోస్ అండ్ ఇన్సెక్ట్స్ స్టార్టెడ్ దోమలు ఎలుకలు మరియు పురుగులు మొదలుపెట్టాయి. ఏం మొదలుపెట్టాయి లివింగ్ నివసించడం ఇన్ దేర్ హౌస్ వారి ఇంటిలో. తర్వాత రమ్య అండ్ గీత సూన్ ఫెల్ సిక్ రమ్య మరియు గీత త్వరలోనే అనారోగ్యానికి గురయ్యారు. దే హ్యాడ్ ఫీవర్ అండ్ కాఫ్ వాళ్ళకి జ్వరం మరియు దగ్గు వచ్చాయి. ద డాక్టర్ కేమ్ టు దేర్ హౌస్ అండ్ హీ వాజ్ సర్ప్రైజ్డ్ అంటే డాక్టర్ వాళ్ళ ఇంటికి వచ్చాడు మరియు ఆశ్చర్యానికి గురయ్యాడు. హీ సెడ్ అతను చెప్పాడు యు ఫెల్ సిక్ మీరు అనారోగ్యం పాలయ్యారు బికాజ్ ఆఫ్ యువర్ లేజినెస్ మీ లేజినెస్ వల్లనే అంటే మీ సోమరితనం వల్లనే. ఇఫ్ యూ హ్యాడ్ కెప్ట్ యువర్ హౌస్ క్లీన్ మీ ఇంటిని మీరు శుభ్రంగా ఉంటే యూ వుడెంట్ హ్యావ్ ఫాలెన్ సిక్ మీరు అనారోగ్యం పాలయ్యేవారు కాదు అని. రమ్య అండ్ గీత నోటీస్డ్ దేర్ మిస్టేక్ రమ్య మరియు గీత వాళ్ళ తప్పును తెలుసుకున్నారు. ఫ్రమ్ దట్ డే ఆ రోజు నుండి దే స్టార్టెడ్ కీపింగ్ దేర్ హౌస్ క్లీన్ ఎవ్రీ డే వారు వారింటిని ప్రతిరోజు శుభ్రంగా ఉంచడం మొదలుపెట్టారు. ఇది అన్నమాట స్టోరీ. ఈ స్టోరీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అంతేకాకుండా
ఈ వీడియో మీకు నచ్చిందనో, బాగుందనో, ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనో ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో అవసరం, మరిన్ని వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను చూసి వెళ్లకుండా లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సాయి అకాడమీ.